ఈవేళ ఆంధ్రప్రదేశ్లోని 13,000 పంచాయతీల్లో గ్రామ సభలు మొదలు కానున్నాయి. స్వర్ణ గ్రామ పంచాయతీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాలకు ప్రభుత్వం శ్రీకారం ఆయా గ్రామాల సర్పంచులు అధ్యక్షతన వీటిని నిర్వహించనున్నారు. కోనసీమ జిల్లాలోని వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు, అన్నమయ్య జిల్లాలోని రైల్వే కోడూరు మండలం మైసూరావారిపల్లెలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఉపాధి హామీ పనులకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో సభల ద్వారా ఆమోదం పొందేందుకు ఒకేసారి ఈ కార్యక్రమం చేపడుతోంది. కోనసీమలో బాబు, రాయలసీమలో పవన్ పర్యటించనున్నారు. 5 ఏళ్ల కాలంలో పంచాయతీరాజ్ వ్యవస్థ నిర్వీర్యమైపోయిందని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విమర్శించాయి కూటమి పార్టీలు. అధికారంలోకి వస్తే పంచాయతీరాజ్ సంస్థలను గాడిలో పెడతామని హామీ ఇచ్చాయి. చెప్పినట్టుగానే స్థానిక సంస్థలకు సుమారు 2,000 కోట్ల రూపాయలకు మేర ఇవ్వాల్సిన ఆర్థిక సంఘం నిధులను ఆయా ఖాతాల్లో జమ చేసింది. అలాగే గ్రామాల్లో ఆస్తుల కల్పనకు, వ్యవసాయ అనుబంధ పనులకు, ఉపాధి హామీ పనులను సక్రమంగా వినియోగించుకునే దిశగా కొంతకాలంగా కసరత్తు చేస్తోంది సర్కార్. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఒత్తిడితో కేంద్రం కూడా అదనంగా ఉపాధి హామీ నిధులను కేటాయించింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధి హామీ పనులు ఓ క్రమ పద్ధతిలో నిర్వహించాలని సర్కార్ డిసైడ్ అయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి గ్రామ సభలు నిర్వహించి పనులకు ఆమోదం తెలిపేలా ఓ మెగా ప్రోగ్రాం నిర్వహించబోతోంది. ఉపాధి హామీ పథకంలో ప్రతి కుటుంబానికి సంవత్సరంలో 100 రోజుల పని దినాలను కల్పించడమే ప్రధాన లక్ష్యం. ఒకే రోజు నిర్వహిస్తున్న ఈ గ్రామ సభల్లో 4,500 కోట్ల రూపాయల మేర పనులకు ఆమోదం తీసుకోనున్నారు. మరోవైపు ఈ గ్రామ సభల నిర్వహణ కార్యక్రమం రాజకీయంగా కూడా ఆసక్తిని రేకెత్తిస్తోంది. కోనసీమ జిల్లా వానపల్లి గ్రామ సభలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. అలాగే అన్నమయ్య జిల్లా మైసూరివారిపల్లి గ్రామ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి బాబీ అందిస్తారు. బాబీ, ఈవేళ ఆంధ్రప్రదేశ్లో జరగనున్నటువంటి గ్రామ సభలు, వాటి నిర్వహణకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ రోజు కోనసీమ జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఉదయం 11 గంటలకు పర్యటించిన చంద్రబాబు వర్షం వాతావరణం కలిగిపోవడంతో మధ్యాహ్నం 2 గంటల 30 నిమిషాలకు చేరుకున్నట్టు తెలుస్తుంది. మధ్యాహ్నం వాయిదా పడింది. కొత్తపేట గ్రామంలో వానపల్లి అనే గ్రామంలో చంద్రబాబు జాతీయ ఉపాధి హామీ గ్రామ సభలను
వాడపల్లి గ్రామంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తారు. అలాగే ఉపాధి హామీ పనుల గుర్తింపు తదితర అంశాలపై గ్రామ సభలో ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తారు. 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామ సభ నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించుకుంది. తొలుత వాడపల్లి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ బాబీ.